రెండు రాష్ట్రాల ప్రజలు కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో ఈ రెండు రాష్ట్రాలే కాదు ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఎక్కడున్నా సరే ఏ దేశంలో సరే నేను ఈ మీడియా ద్వారా ఎవరైనా చూసినట్టయితే దీన్ని మీరు ఒకసారి ఆలోచన చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా యావత్ ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఈరోజు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా మహాత్మా గాంధీ గారి గురించి, ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గురించి టార్గెట్ చేస్తూ వాళ్ళు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని ఈ దేశ రాజకీయాల్లో వీళ్ళ పేర్లు వినబడొద్దు అని ఒక కుట్ర బీజేపీ టార్గెట్గా పనిచేస్తుంది. వీళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం అండి, ఇది ఎంత దుర్మార్గం అండి, ఇది ఎంత నీచమైన పరిపాలన అండి ఇది. మీకు ప్రజలు బీజేపీ మాటలు విని 3 సార్లు మీకు అవకాశం ఎందుకు ఇచ్చిరండి? మీరు ప్రజా సమస్యల మీద ప్రజల సమస్యలను తీర్చండి, వాళ్ళ కోరికలు నెరవేర్చండి. మీ పరిపాలన ద్వారానే మీకు 3 సార్లు అవకాశం ఇస్తే మీరు ఏం పని చేస్తున్నారండి? ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, బీజేపీ పార్టీ గవర్నమెంట్, మీరు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, మరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీరు పనిచేస్తున్నారు. అంటే మీ పాలన దేశ ప్రజలు మీకు ఇచ్చింది వీళ్ళని టార్గెట్ చేయడానికే. దేశ ప్రజలు కూడా ఆలోచన చేయండి అని నేను మన కాంగ్రెస్ మీడియా ద్వారా కోరుతున్నా. ఆలోచన చెయ్యండి. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ వయస్సు, వాళ్ళ కోరికలు ఎన్నో త్యాగం చేసిరండి వాళ్ళు. మహాత్మా గాంధీ వయసు అంతా జైలే కదా, మహాత్మా గాంధీ లైఫ్ అంతా జైలు పాలే కదా. వయసు ఏం వయసు అన్నది అప్పుడు, యవ్వనం వయసులో వాళ్ళ లైఫ్ అంతా. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ చిన్న వయసులో, ఇందిరాగాంధీ గారు ఆ రోజు అటు ఇటు, ఆమె 6 సంవత్సరాలు జైల్లో ఉంది ఇందిరాగాంధీ గారు కూడా. అరే ఇంత అన్యాయం, దుర్మార్గం ఇది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి. ఇదంతా వాళ్ళ వయసునంతా కూడా, వాళ్ళ వయసును వదులుకున్నారు, వాళ్ళ శక్తిని అన్ని వదులుకున్నారు వాళ్ళు. 12 ఏళ్ళు జవహర్లాల్ నెహ్రూ జీవితము, ఆ యవ్వనము, ఆ వయసులో 12 ఏళ్ళు జైలు జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా మీ తీరేమైనా క్రిమినల్సా? మనం 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు జైలు పోతే కాళ్ళు చేతులు కొట్టుకుంటామండి. వకీళ్ళ మీద వకీళ్ళని పెడతాం, లక్షల రూపాయలు వకీళ్ళకి పెట్టి మనం కొట్లాడతాం. ఆడ నేనున్నా ఇంకెవరున్నా సరే 10 రోజులుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటాం తెలుసా. 1 రోజు 2 రోజులు జైలు అనగానే కాళ్ళు చేతులు నొక్కితే ఒక్కొక్కరిని ఆడ ఎంత పెద్దోడు ఉన్నాడు నేను. అరే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, వాళ్ళు ఇంత పెద్ద త్యాగాలు చేసిన కుటుంబము ఈరోజు మీ కడుపు నిండా మీరు ఈరోజు రాజకీయమైన పాలన ఈ డెమోక్రసీలో చేస్తున్నారంటే, ఇంత స్వేచ్ఛమైన పరిపాలన మీరు చేస్తున్నారంటే, 3 సార్లు ప్రధానమంత్రి అయినామంటే కారణం ఎవరు? ఆనాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి కుటుంబమే. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పద్ధతి ప్రకారం. బీసీ అని చెప్పుకున్నావు, సంతోషమే. ఒక బీసీ ప్రధానమంత్రి అయిందంటే అది ఒక రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే కదా. మరి ఈ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారే కదా. మరి దానికి డైరెక్షన్ ఎవరు? మహాత్మా గాంధీ కదా. అంటే ఒక మహాత్మా గాంధీ, ఒక